సరికొత్త వ్యూహంతో జగన్ టీడీపీ కంచుకోట బద్దలు కొట్టే వ్యూహం. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం రాజకీయ పరంగా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎంవీపీ కాలనీ వంటి ప్రముఖ ప్రాంతాలలో ప్రతి అడుగు ఆచితూచి జాగ్రత్తగా ఉండాల్సిన నియోజకవర్గం. పేదవారి నుంచి మధ్యతరగతి ఉన్నత వర్గాల వరకు ఓటర్లందరూ ఒకే దగ్గర నివసించే ప్రాంతం అది. ఆ సీటు 2009లో విడిపోయినప్పటికీ రాజకీయ పరంగా టీడీపీకి కంచుకోటగా నిలిచింది. వైసీపీ పలు ఎన్నికల్లో పలుమార్లు ప్రయత్నించినా గెలుపుకి దూరంగా ఉంది. 2024లో అయితే ఎంవీవీ సత్యనారాయణకు టికెట్ ఇవ్వడం వల్ల వంశీకృష్ణ పార్టీని వదిలి జనసేనలోకి వెళ్లి సౌత్ సీట్ గెలవడం విశేషం. అదేవిధంగా ఇతర నేతల బహిష్కరణలు పార్టీకి తీవ్రంగా నష్టపరిచాయి. టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణబాబు మరోసారి గెలిచారు. ఇప్పుడు వైసీపీ తాజా వ్యూహంగా బీసీ కార్డు ప్రయోగిస్తోంది. లోకల్ నేత మల్లి అప్పారావు ద్వారా బలమైన సామాజిక వర్గ మద్దతు సంపాదించాలనే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా పద్మశాలి, తూర్పు కాపు, బలిజ, మత్స్యకార వర్గాలపై దృష్టి పెట్టింది. అయితే టీడీపీకి మధ్యతరగతి విద్యావంతులు మద్దతు ఉండడం వల్ల వైసీపీకి గెలుపు సాధన గట్టి పరీక్ష అని చెబుతున్నారు. నూతన వ్యూహాలు యువత, సాంప్రదాయేతర ఓటర్లను ఆకట్టుకునే విధంగా మారాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.